ఇది ధర్మానికి మరియు సత్యవాక్కుకు నిలబడిన శ్రీరాముడి మహోన్నత వ్యక్తిత్వాన్ని చాటే ఘట్టం. కోపగృహంలో ఉన్న కైకేయిని చూసి దశరథుడు కంగారు పడతాడు. ఆమె తన పాత 2 వరాలను కోరుతుంది. 1 భరతుడికి పట్టాభిషేకం, 2 రాముడు 14 ఏళ్లు వనవాసం వెళ్లడం. ఈ మాటలు విన్న దశరథుడు గుండె పగిలి మూర్ఛబోతాడు. రాముడిని విడిచి నేను బ్రతకలేను, ఈ కోరిక వెనక్కి తీసుకో అని బ్రతిమిలాడినా కైకేయి వినదు. విషయం తెలుసుకున్న రాముడు కైకేయి వద్దకు వస్తాడు. తండ్రి దుఃఖానికి కారణం తానేనని భావించి కైకేయి ద్వారా అసలు విషయం తెలుసుకుంటాడు. పట్టాభిషేకం ఆగిపోయిందని, అడవికి వెళ్లాలని తెలిసినా రాముడి ముఖంలో చిరునవ్వు చెదరదు. తండ్రి మాట నిలబెట్టడం నా బాధ్యత, భరతుడు రాజు కావడం నాకు సంతోషమే అని రాముడు బదులిస్తాడు. రాముడు ఒక్కడే అడవికి వెళ్లాలని నిర్ణయించుకోగా లక్ష్మణుడు ఆగ్రహిస్తాడు. కాని రాముడు అతడిని శాంతింపజేస్తాడు. నీవు లేని అయోధ్య నాకు అడవితో సమానం అని లక్ష్మణుడు, నీ నీడలా నేను నీ వెంటే ఉంటాను అని సీతమ్మ పట్టుబట్టి రాముడితో వనవాసానికి సిద్ధమవుతారు. రాజవస్త్రాలను వదిలి నారవస్త్రాలను ధరించిన సీతారామ లక్ష్మణులు దశరథుడికి కౌసల్యకు నమస్కరించి రథమెక్కుతారు. అయోధ్య ప్రజల హాహాకారాల మధ్య రాముడి వనవాస ప్రయాణం మొదలవుతుంది. కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.